ఆదోని మండల పరిధిలోని పెద్ద తుంబలం గ్రామానికి చెందిన బొంపల్లి వీరారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవిస్తుండేవారు. అయితే అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు అపెక్స్లో చికిత్స పొందుతూ 5 రోజుల తర్వాత మృతి చెందారు. వీరారెడ్డికి 2 కుమారులు, 1 కూతురు ఉంది. ఇంటి పెద్ద దిక్కుల్లో కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. అయితే బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో వీరారెడ్డి పాలసీ చేశాడని సమాచారంతో కంపెనీలో ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్గా గ్రామానికి చెందిన ఖాదర్ బాషా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించారు. అయితే కంపెనీ విచారణ చేసుకుని 40 రోజుల్లో ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్ ఖాదర్ బాషా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించారు. మంగళవారం వీరారెడ్డి భార్య ఫకీరమ్మ బ్యాంకు ఖాతాలో సుమారు 11,27,500 నగదు జమ కావటం జరిగింది. బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు కుటుంబంలో వెలుగులు నింపారని వీరారెడ్డి కుమారుడు గిడ్డయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబం కోసం ఆలోచించి ఎలాంటి మంచి ఇన్సూరెన్స్ చేసుకోవాలని మీడియా ముందు తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఖాదర్ బాషా. బజాజ్ ఛాలెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏఎస్ఓగా వర్క్ చేస్తున్నాను, అంటే ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఏప్రిల్ 26న 3 months బ్యాక్ పెద్దతుమ్మలం గ్రామంలో బొంపల్లి వీరారెడ్డి అనే వ్యక్తికి బజాజ్ ఛాలెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో లైఫ్ ఏస్ పాలసీ అనేది 1 లక్ష రూపాయలది మేము పాలసీ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అతను పాలసీ చేసుకున్న 1.5 monthకే హఠాన్మరణం చెందినాడు. సో చెందిన వెంటనే నేను వాళ్ళ ఇంటికి వచ్చి డెత్ క్లెయిమ్ ప్రాసెస్ అంతా చేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేసిన తర్వాత మనకు నెలన్నర లోపే 11,27,500 రూపాయలు డెత్ క్లెయిమ్ యొక్క అమౌంట్ పడింది. సో థ్యాంక్స్ టు బజాజ్ ఛాలెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఇంత తొందరగా ఎంక్వైరీ అంతా అయిపోయి ఒక ఫ్యామిలీకి భరోసా అనేది ఖచ్చితంగా ఆర్థికంగా ఆదుకున్నటువంటి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి విషయం ఏంటంటే ఖచ్చితంగా అంటే లైఫ్ అనేది ఎప్పుడు ఏమవుతుందో ఈ జనరేషన్లో అర్థమవుతలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మన ఫ్యామిలీ యొక్క ప్రొటెక్షన్ కోసం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా నాకు ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ 9963490726. ఖాదర్ బాషా నా పేరు. పెద్ద తుంబలం. అందరికి నమస్కారం. మాది పెద్ద తుమ్మలం. ఇక్కడ ఆదోని మండలం, కర్నూలు జిల్లా పెద్ద తుమ్మలం మాది. ఇక్కడ సడన్ గా మేము ఒక 2.5 నెలల కింద ఒక పాలసీ తీసుకున్నాం, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అని. అది ఇట్లే ఒక నెలన్నర నుంచి ఇట్లే చేయండి బాగుంటుంది అంటే తీసుకున్నాం పాలసీ. నేను 1 లక్ష రూపాయలు కట్టినాను. అదే సడన్ గా మేమేమో ఒక 1 monthకి 50,000 రిటర్న్ వస్తాయి, మన ఆయనకి ఏదో పెన్షన్ మాదిరిగా బాగుంటుంది, ఆయన బతుకుతాడు పొద్దున్న మేము అనుకున్నాము. కానీ అది తీసుకునే నెలన్నరకే సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా వచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పుడు చనిపోయి కూడా 7వ నెలలో చనిపోయినాడు. 7వ నెలలోన చనిపోతే 8వ నెలలో పోయి కర్నూలుకు అప్లై చేసినాము. ఈ నెలలో అమౌంట్ పడిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 11,27,500 పడినాయి. ఇట్లా హెల్ప్ చేసినందుకు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఎప్పుడు రుణపడి ఉంటాము, మా కాదరానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. అందరికీ ధన్యవాదాలు. నా పేరు గిడ్డయ్య, మా నాయన పేరు బొంపల్లి వీరారెడ్డి, మా అమ్మ బొంపల్లి ఫకీరమ్మ. మా నాయన బేల్దార్ పని చేసేవాడు ఇంతకు ముందు. మేము 2 అన్నదమ్ములు, 1 చెల్లెలు ఉంది. అదే ఒక 2 నెలల క్రితం ఈ అన్న రోజు షాపు తిరిగి ఏమంటే మేము వద్దనుకుంటే కూడా ఆయన ప్రెజర్ వల్ల మేము లైఫ్ ఇన్సూరెన్స్ అని తీసుకున్నాం, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆయన వద్దంటే కూడా మేము తీసుకున్న తర్వాత అదేమో దురదృష్టం సడన్ గా మన ఆయనకి తీసుకునే నెలన్నరకే సడన్ గా అట్లా అయిపోయింది. ఏదో ఆయన అట్లా అయిపోయిన తర్వాత మాకు అమౌంట్ వచ్చిందని మేము ఇది పడడం లేదు. ఆయన చనిపోతే మాకు ఒకటి ఇచ్చి కాసి మా ఫ్యామిలీ అంతా అప్పుడు ఆ డబ్బులతో బతుకుతున్నాం. మాకు ఏమైనా ఫైనాన్స్, నాకు కూడా హెల్ప్ సర్జరీ అయింది. మన కోసం కాకుండా మన ఫ్యామిలీ కోసమైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నా అనుభవంలో చెప్తున్నాను. దయచేసి ఊరు ఎగతాళి చేయకండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్ అనేది మనం పోతే మన ఫ్యామిలీ వరకు బతుకుతారు, కానీ ఎవరు తక్కువ వాళ్ళు చెప్పినారు, వీళ్ళు వద్దన్నారు, వాళ్ళు ఇద్దరు, అదంతా కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఎప్పటికీ రుణపడి ఉంటాను బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి, మా కాదరానికి. ఎప్పుడు ఈ అన్న మాకు తోడైన దాకా మాకు ఎంతవరకు వచ్చిందో అంత అమౌంట్ కూడా వచ్చింది. ఎప్పుడు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా అందరు తీసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్.
ఆ, అదే ఒక 2 నెలల క్రితం ఈ అన్న రోజు షాపు తిరిగి ఏమంటే మేము వద్దనుకుంటే కూడా ఆయన ప్రెజర్ వల్ల మేము లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నాం. బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆయన వద్దంటే కూడా మేము తీసుకున్న తర్వాత అదేమో దురదృష్టం షాట్ సడన్ గా మన ఆయనకి తీసుకునే నెలన్నరకే సడన్ గా అట్లా అయిపోయింది. ఏదో ఆయన అట్లా అయిపోయిన తర్వాత మాకు అమౌంట్ వచ్చిందని మేము ఇది పడడం లేదు. ఆయన చనిపోతే మాకు ఒకటి ఇచ్చి కాసి మా ఫ్యామిలీ అంతా అప్పుడు ఆ డబ్బులతో బతుకుతున్నాం మేము. మాకు ఏమైనా ఫైనాన్స్ నాకు కూడా హెల్ప్ సర్జరీ అయింది. మన కోసం కాకుండా మన ఫ్యామిలీ కోసమైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నా అనుభవంలో చెప్తున్నాను. దయచేసి ఊరు ఎగ్దాలు చేయకండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్ అనేది మనం పోతే మన ఫ్యామిలీ వరకు బతుకుతారు, కానీ ఎవరు తక్కువ నుంచి వాళ్ళు చెప్పినారు వీళ్ళు వద్దన్నారు వాళ్ళు ఇద్దరు అదంతా కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఎప్పటికీ రుణపడి ఉంటాను బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి. మాకు ఆధారానికి ఎప్పుడు ఈ అన్న మాకు తోడైన దాకా మాకు ఎంతవరకు వచ్చిందో అంత అమౌంట్ కూడా వచ్చింది. ఎప్పుడు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా అందరు తీసుకోండి లైఫ్ ఇన్సూరెన్స్.